నవంబర్ 9 కోటి సోమవారం 365 ఒత్తులు వెలిగించి ఇలా పూజ చేయాలి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరటంతో పాటు అఖండ రాజయోగం కలుగుతుంది. అయితే ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం అయితే ఈ సంవత్సరం నవంబర్ 9వ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం అని పేరు వినగానే సోమవారం వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమయ్యి నవంబర్ 9వ తేదీ నాడు శనివారం నాడు ఉదయం 8:42 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున నవంబర్ 9వ తేదీన కోటి సోమవారంగా జరుపుకోవాలి. ఈ కోటి సోమవారం రోజున ఏ పని చేసినా సరే దానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే దీపారాధన వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కోటి సోమవారం రోజున పూజ చేసుకోలేదు. ఈ ఒక్క రోజున చేసే దీపారాధన వల్ల కోటి సోమవారాలు పాటు శివయ్యను పూజించినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుణ్ణి ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 9వ తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రపరిచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న నగలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించండి. అలాగే ఈ కోటి సోమవారం నాడు ముఖ్యంగా శివునికి ఇష్టమైన బిల్వ పత్రాలు, సన్నజాజులు, జిల్లేడు పూలు, అలాగే గన్నేరు పూలు ఇలా ఏదో ఒక పుష్పాన్ని శివునికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుంది. శివుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి దీపాలు తయారు చేసి శివపార్వతుల పటం ముందు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది. చివరగా శివపార్వతులకు హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షింతలు వేసుకోవాలి. కోటి సోమవారం రోజున ఉదయం ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి మొక్క దగ్గర కూడా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించవచ్చు. ఈ పవిత్రమైన కోటి సోమవారం నాడు ఎవరైతే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు రక్షణగా ఉంటాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సంపదతో నిండిపోయేలా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వరమిస్తాడు. కాబట్టి ఇంతటి విశిష్టమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ కోటి సోమవారం నాడు తప్పకుండా ఉసిరికాయ దీపం వెలిగించండి. ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి. ఈ కోటి సోమవారం నాడు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులు వెలిగించిన తరువాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే. అంతటి గొప్ప పుణ్యం మీకు కలుగుతుంది. అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతనే మార్చుకోవచ్చు.
ఈ కోటి సోమవారం నాడు శ్రవణ నక్షత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున చేసి కొన్ని శక్తివంతమైన పరిహారాలతో మీ జీవితాన్ని మీరే మలుపు తిప్పుకోవచ్చు. ఆ శక్తివంతమైన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోటి సోమవారం నాడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య పులకరించి మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకుంటూ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివునికి ప్రీతికరమైన వాటిలో విభూది కాబట్టి ఈ కోటి సోమవారం నాడున ఎవరైతే ఈ విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి అత్యంత ఇష్టమైన గంధంతో మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శ్రవణ నక్షత్రం ఏర్పడిన రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయ గోపురానికి చాలా శక్తి ఉంటుంది. శివాలయ గోపురంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు శివాలయాన్ని దర్శించి శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన కోటి సోమవారం నాడు తప్పకుండా తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయండి. కోటి సోమవారం రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.